పెద్ద పోలీస్ సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కోహెడ మండలం ఆరేపల్లి, తంగలపల్లి గ్రామాల్లో పశువులపై దాడి చేయడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పులి కదలికలను గుర్తించిన అటవీశాఖ అధికారులు అక్కడ సీసీ కెమెరాలను, బోన్లను కూడా ఏర్పాటు చేశారు. టైగర్ రెస్క్యూ నిపుణులు, వరంగల్ టీం రంగంలోకి దిగి ప్రస్తుతం పర్యవేక్షిస్తోంది. పులి ఉత్తర దిశగా వెళ్తున్నట్టుగా పాదముద్రలను గుర్తించారు. సిద్దిపేట, కరీంనగర్, జనగామ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లవద్దు అని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దండోరా వేయించారు గ్రామాల్లో. రైట్, మా ప్రతినిధి దుర్గారెడ్డి జాయిన్ అవుతున్నారు. దుర్గారెడ్డి, అటవీశాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అప్రమత్తంగా ఉండాలి ప్రజలు చెప్తున్నప్పటికీ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది. సుమతి, సిద్దిపేట జిల్లా ఇక్కడ నంగునూరు, ఆ తర్వాత దుల్మిట్ట, కోహెడ ఈ మండల కేంద్రంలో మాత్రం 3-4 రోజుల నుంచి చిరుతపులి తిరుగుతుందని చెప్పి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 6-7 పశువులను చంపుతిన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. తర్వాత టైగర్ రెస్క్యూ నిపుణుల పరిస్థితి మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆ తర్వాత నేషనల్ టైగర్ కన్వర్జేటర్ ఆధార్ నిబంధన ప్రకారం పులిని పట్టుకోవడానికి కొన్ని చోట్ల బోన్లు, ట్రాప్ కెమెరాలు, ఆ తర్వాత డ్రోన్ కెమెరాలతో జల్లెడ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విద్యుత్ శాఖ నిలిపివేసి ఆ ప్రాంత రైతులను కూడా అప్రమత్తం చేశారు. ఒకరిద్దరు మాత్రం ఎప్పుడు వెళ్ళవద్దు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలకు కూడా దండోర వేయించారు. ఆ తర్వాత కోయడ మండలంలోని తంగెలపల్లి, కూరెల్లి వద్ద ఆ పులిని మాత్రము స్థానిక రైతులు చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందిస్తే వరంగల్, ఆ తర్వాత కూడా ఆ మహారాష్ట్ర నుంచి కొంతమంది నిపుణులను తెప్పించి కూడా పెద్ద పులి అడుగును తర్వాత పాదముద్రను పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా దండోర వేయించి పులిని పట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఏదేమైనా సరే డ్రోన్ కెమెరాలకు ఇప్పటివరకు చిక్కలేదు, ట్రాప్ కెమెరాలకు చిక్కలేదు. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు మాత్రం ఈ 4-5 గ్రామాలకు సంబంధించినతో పాటు ఆ దుల్మెట్ట, తర్వాత కోహెడ, నంగునూరు ఈ మండల కేంద్రంలో మాత్రము 3 రోజుల నుంచి ఇక్కడే తిరుగుతుంది. బయటకి ఈ ప్రాంతం నుంచి ఇంకో జిల్లాకు వెళ్ళలేదు కనుక అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాలకు కూడా కొన్ని గ్రామాలకు సంబంధించిన ఊరు అవతల కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటిని కూడా పరిశీలించే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పోలీసు, అటు రెవెన్యూ, తర్వాత ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా వెళ్లి ఆ పులిని బంధించాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఇప్పటికే కొంత పశువులు చనిపోయేది కాబట్టి ఆ రైతులకు నష్టపరిహారం అందించే దిశగా కొంత నిర్ణయానికి వచ్చి ఆ నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ ప్రాంత రైతులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళను అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సుమతి. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.